ఆ దేవదేవుడి మీద వారిని అడ్డం పెట్టుకుని దోపిడీ చేయకపోతే ఎందుకు చర్చకి రావట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దాని నుంచి దూరం వెళ్తున్నారు? ఎందుకు గుడ్డి చాకులు ఎత్తుకుతున్నారు? దేనికోసం? అందుకు సూటుగా ప్రశ్నిస్తున్నాం. దోపిడీ జరిగింది వాస్తవం. ఆ దేవదేవుడి తాలూకు నైవేద్యంలో ఉన్న ఆ ప్రసాదం మీద అడ్డం పెట్టుకుని ఏదైతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకున్న హెరిటేజ్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఉన్న ఇంద్రాపూర్ ఉన్న డైరీతో ఉన్న సంబంధాలతో దోపిడీ జరిగింది వాస్తవం అనడానికి ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఎందుకంటే ఏం కావాలి చెప్పండి? లేకపోతే డిస్కస్ చేయొచ్చు కదా, లేకపోతే మాట్లాడచ్చు కదా. ఆ దేవదేవుడి మీద వచ్చి నిందలేశారు, అది అడ్డం పెట్టుకుని దోపిడీ ప్రారంభించారు. ఇవాళ వచ్చి హౌసింగ్ జరగనీకంట ఎడ్జెంట్ చేశారు. ముఖ్యమైన బడ్జెట్ సమావేశం డిస్కషన్ కూడా వాళ్ళు ఎలా చేయకుండా హౌసింగ్ వచ్చి మరి చేయడం జరిగింది. అయినా నేను రోజు బడ్జెట్లో లోపాల మీద, బడ్జెట్ ప్రజాకంటగా ఉందనే దాని మీద, బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రజానీకానికి కానీ రాష్ట్రం తాలూకా అభివృద్ధికి కానీ ఏ విధంగా ఉపయోగం లేదనే విషయాన్ని నిన్న మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్యతలంగా చెప్పారు.